హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అసిస్టెంట్ కమాండెంట్ పోలీస్ జాబ్స్, జీతం వచ్చి మనకి 80,000 రూపాయలు. సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏపీ టీఎస్ మేలు ఫీమేలు అప్లై చేసుకోండి. ఇద్దరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆఫీసర్ జాబ్ కొట్టాలంటే ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసము ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం అయితే జరిగింది. చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని అసలు అయితే మిస్ అవ్వద్దు మీరు. ఎందుకంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఒక ఆఫీసర్ ఉద్యోగం వచ్చే అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం అయితే జరిగింది. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2026 కోసం నోటిఫికేషను. మనకి డేట్ వచ్చేటికి 22/2/2026 మనకి విడుదల అయితే జరిగింది. మన అఫీషియల్ సైట్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుని మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఇదే సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి చూపించడం జరుగుతుంది మీకు ఎలా అప్లై చేయాలనేసి స్టెప్ బై స్టెప్. మీరు అప్లోడ్ చేసుకునే ముందర ఫస్ట్ మనకి లైవ్ ఫొటోస్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది అప్లై చేసేదానికి ముఖ్యమైన డేట్ అంటే 12 మార్చు. ఇది చాలా రోజులు ఉంది కదా అనేసి మీరు నెగ్లిజెన్సీ చేయకండి. ఎందుకంటే లాస్ట్లో సైట్ అయితే బిజీగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ముందరే అప్లై అయితే చేసుకోండి. మనకి ఇక్కడ బిఎస్ఎఫ్లో 108 వేకెన్సీలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 106 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఐటీబీపీలో 12 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్ఎస్బిలో 53 వేకెన్సీలు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో 70 వేకెన్సీలు అయింది. టోటల్ 349 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీని ఆర్డర్ కూడా చెప్తాను నేను, నాకు తెలుసున్నందుకు. ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీని కాబట్టి మీకు ఒక ఆర్డర్ చెప్తాను. ఒక ఆర్డర్ ప్రకారంగా మీరు అయితే దీన్ని అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు 5th పెట్టుకోండి. ఏంటంటే సిఎస్ఎఫ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు 4th పెట్టుకోండి. 4th అంటే ఎస్ఎస్బి మీరు చాయిస్లో పెట్టుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మీకు సిఆర్పిఎఫ్ పెట్టుకోండి. 2nd పెట్టుకోండి. తర్వాత సిఆర్పిఎఫ్ పెట్టుకోండి. తర్వాత మనకి ఫస్ట్ బిఎస్ఎఫ్ పెట్టుకోండి. లాస్ట్ మనకి థర్డ్ పెట్టుకోండి. అంటే మీకు ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి 4 పెట్టుకోవాలి. మీకు ఇక్కడ 4th ఆప్షన్ ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత వచ్చేటప్పటికి 5th ఆప్షన్ ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత 4th ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత 2nd ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు మంచి జాబు ఫస్ట్ దీంట్లో కూడా మంచి జాబు ఉండేది అనేది సిఐఎస్ఎఫ్లో ఫస్ట్ మీకు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పుడు మీకు ఎస్ఎస్బి ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీకు సిఆర్పిఎఫ్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత లాస్ట్ని ఐటీబీపీ పెట్టుకోండి. ఎందుకంటే మన సైడ్ చలికి తట్టుకోలేరు కాబట్టి సంవత్సరం అంతా మనకి చలి ఎక్కువ ఉంటుంది ఐటీబీపీలో కాబట్టి, అందుకని లాస్ట్ ఆప్షన్లో పెట్టుకోండి. నా ఉద్దేశ ప్రకారంగా ఈ విధంగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వారు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి బెంగళూరు, అనంతపురం అటు సైడ్ ఉన్నవారు బెంగళూరు అయితే పెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరగా ఉంటుంది. లేదా మనకి తెలంగాణ వారందరూ హైదరాబాదే పెట్టుకోండి. తర్వాత మనకి తిరుపతి కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. తర్వాత విశాఖపట్నం ఉంది కాబట్టి ఈ ఆప్షన్లో మీరు ఎవరైతే దగ్గర ఉంటారో వారైతే ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకుని ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవి బాగా అయితే రాయండి. మన ఈ జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉన్నాయంటే మనకి సిటిజన్ అయి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 20 నుంచి 25 ఇయర్స్ వరకు అన్రిజర్వ్డ్ ఓసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ వారు వచ్చేటప్పటికి 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ దాకా ఓబీసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎక్సర్స్ మెన్స్ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. వారికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
దీనికి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ డిగ్రీ చదివిన వారు, డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎన్సీసీ ఉన్నవారు కూడా ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఇవ్వడానికి. మనకు ఫీజు విషయం వచ్చేటప్పటికి 200 రూపీసు. ఓసీ వారు, అన్రిజర్వ్డ్ వారు, ఓబీసీ వారికి, మనకి ఈడబ్ల్యూఎస్ వారికి 200 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు చాలా తక్కువ ఫీజు. తర్వాత ఫీమేలు క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి రిటన్ ఎగ్జామ్ 2 విధాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. 19 జూలై 2026 మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. డేట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేటప్పటికి 10 గంటల నుంచి 12 గంటల గంట ఉంటుంది. తర్వాత అదే రోజుని పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల దాకా పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులు అయితే ఉంటుంది. మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత పేపర్ 2 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్, ఎస్ఐ, కంప్రహెన్షన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రెషర్ రేటింగ్, కంప్రహెన్షన్స్, కాంపోనెంట్స్, ఎస్ఐ కాంపోనెంట్ ఇంగ్లీషు, హిందీలో రాయొచ్చు మీరు. కాబట్టి ఒకే రోజున ఎగ్జామ్ అయితే ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే మీరు బాగా ప్రిపేర్ అవుతారో దీనికి ఎగ్జామ్కి ఈజీగా క్వాలిఫై అయిపోతారు. తర్వాత మనకి పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 మీటర్ రేసు మ్యాన్స్ వచ్చేటప్పటికి 16 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఉమెన్స్ వచ్చేటప్పటికి 18 సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు. తర్వాత 800 మీటర్ రేస్ వచ్చేటప్పటికి 3 minutes 45 సెకండ్స్లో దీనికి కంప్లీట్ చేయాలి. తర్వాత ఉమెన్స్ వచ్చేటప్పటికి 4 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేటప్పటికి 3.5 మీటర్స్ 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉమెన్స్కి అయితే 3 మీటర్స్ 3 ఛాన్స్లో మనకి లాంగ్ జంప్ అయితే చేయవలసి ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేటప్పటికి ఓన్లీ మ్యాన్స్కే ఉంటుంది. 4.5 మీటర్స్ షార్ట్ పుట్ విసరవాలి. మనకి 3 ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. కొద్దిగా మీకు జరిగితే తర్వాత అన్నిట్లో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్ అయితే ఉంటుంది. 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి. పిఎస్టీ తర్వాత పీఈటీ పాస్ అయిన వారి తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్లో మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని అంతా మీరు త్రూలీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందగలుగుతారు. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే యూపీఎస్సీ online.nic.loకి వెళ్ళి ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ అయితే ఉంది. దాంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి మీరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు కొత్తగా అప్లై చేసుకునే వారైతే క్రియేట్ లాగిన్లోకి వెళ్ళి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ మొబైల్ నెంబరు, క్రియేట్ పాస్వర్డ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత మీకు లాగిన్లోకి వెళ్ళవలసింది. ఇక్కడ మన చెక్ బాక్స్ ఉంది. దాన్ని నొక్కి క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత ఎంటర్ ఈమెయిల్ ఐడి, తర్వాత క్యాప్చా నొక్కిన తర్వాత ఇక్కడ దీన్ని చెక్ బాక్స్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ సెండ్ చేసిన తర్వాత, ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ కూడా మీకు సేమ్ ఇదే విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఒక క్రియేట్ పాస్వర్డ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ చేయాలి. తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దానికి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అది లోపల వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత మీ క్వాలిఫికేషను, హైట్ ఎంత, వెయిట్ ఎంత అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫీజు అయితే పేమెంట్ 200 రూపీస్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మీకు చేయడం దాకా ఒక ఎత్తు. తర్వాత మీరు అందరు పిల్లలు బాగా చదివి ఎగ్జామ్ అయితే పాస్ అయ్యి ఈ ఉద్యోగం కొట్టండి. ఒక ఆఫీసర్ ఉద్యోగం, ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు 80,000 శాలరీ కూడా వస్తుంది. మన నోటిఫికేషన్లో లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకి వేకెన్సీ అయితే వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. 12th మార్చ్ వరకు వెయిట్ చేయకండి. ఎవరైతే మనకి క్వాలిఫికేషన్ ఉందో వారందరూ దీనికి ముందరే అప్లై అయితే చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ నేను లింక్ని పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్నో ఉదయం నుంచి చాలా వరకు షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని షేర్ చేయండి. తర్వాత ఈ నోటిఫికేషన్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు మన కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.